కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్లోని కుడికారుణ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ నారాయణపూర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పాలకులకు సూచించారు. 2021లో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం, కాలువ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మంగంపేట నిర్వాసితులకు 14 కోట్ల వరకు పరిహారం అందించినట్టు వెల్లడించారు. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితుల పరిహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నారాయణపూర్ను ముప్పు గ్రామంగా ప్రకటిస్తున్నామని హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న గ్రామస్తులపై కేసులు పెట్టడం అన్యాయమని విమర్శించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రాజెక్టులను కొనసాగించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని వ్యాఖ్యానించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు. నారాయణపూర్ ప్రాజెక్టు కుడికాలువ వద్ద బహిరంగ చర్చకు రావాలని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సవాల్ విసిరారు. నిన్న చొప్పదండి స్థానిక శాసనసభ్యులు పచ్చి అబద్ధాలు, మళ్ళీ ఎన్నికల కంటే ముందు అబద్ధాలు చెప్పి మోసం చేసి కాలు మొక్కి ఏడ్చి గెలిచి ఎట్లయితే మోసం చేసి గెలిచిండో మళ్ళీ అదే ప్రయత్నాన్ని నిన్న మేడిపల్లి సత్యం గారు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఆయనకు తెలుసా తెలియదా, ఆయన చదువుకున్నాను అంటారు, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చదువుకున్నా అని అంటారు. ఆయనకు పేరు కంటే ముందు డాక్టర్ అని కూడా ఉంటుంది. కానీ ఆయన మాటలు ఎట్లున్నాయంటే పూర్తిగా ఏం తెలియని లెక్క. అయితే తెలిసిన లెక్కనన్నా మాట్లాడాలి, లేకపోతే తెలియని లెక్కనన్నా మాట్లాడాలి. కానీ తెలిసి తెలియని లెక్క, అటు ఇటు కాని లెక్క మేడిపల్లి సత్యం గారు మాట్లాడుతున్నారు. దయచేసి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కొద్దిగా తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను సీనియర్ ఎమ్మెల్యేను నీకంటే, ఇక్కడ పుట్టి ఈ ప్రాంతంలో పెరిగినటువంటి వాడిని కనుక ఈ ప్రాంతం పరిస్థితి లేనిది, నీళ్ళు లేనిది, మంచి ఏంది చెడింది నాకు తెలుస్తుంది. అయితే ఎవరైనా ఎక్కడైనా ఓ ప్రాంతం గురించి తెలుసుకోవాలంటే తెలుసుకొని, ఇట్లా మా విలేకరు సోదరులు కూడా ఉంటారు, తెలిసి ఉంటారు, చాలా సీనియర్ విలేకరులు కూడా ఉంటారు. వాళ్ళని అడిగితే నారాయణపూర్ రిజర్వాయర్ కానీ, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎంత జరిగింది, ఎవరేం కట్టించారు అనేది తెలుస్తుంది. అయితే ఈ తెలవని ఎడ్డిస్ అనేసి ఏం మాట్లాడతారంటే ఈ బ్రిడ్జు తట్టెడు మట్టి తీయలేదని మాట్లాడతాడు. ఈ ఎడ్డి సన్యాసి, తెలివని ఎడ్డి సన్యాసి, ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టించారు? నేను కట్టించిన. ఎప్పుడు కట్టించిన? 2021లో ఈ బ్రిడ్జ్ కట్టించిన నేను. తట్టెడు మట్టి తీయలేదని చెప్పడానికి నీకు నోరెట్లు వచ్చింది బిడ్డ? అసలు ఇప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గరకు మంగపేట ఊరికి పోతే ఆ మంగపేట ఊరోళ్ళు చెప్తారు, ఆ రైల్వే దాని కింద బ్రిడ్జ్ తవ్వి నీళ్ళు ఇటు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన. మరి ఆ రోజు ఈ ప్రయత్నం చేసింది అదన్నా తెలుసుకోవా? తట్టెడు మట్టి తీయలేదంటే కుడికాలువ ఎవరు పూర్తి చేసిరు? ఈ కుడికాలువ మొత్తం ఎవరు కంప్లీట్ చేసిరు? ఇది అడ్డం ఉండే 2012